నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆన్లైన్ ట్రాన్స్మిట్ పాస్ ఫారెస్ట్కి సంబంధించిన వుడ్ గురించి ఆన్లైన్ పాస్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో గూగుల్ అయితే ఓపెన్ చేసుకొని దాంట్లో NTPS అనే సైట్ని సెర్చ్ చేసి ఓపెన్ అయితే చేయాలి. సో ముందుగా ఇలా NTPS సైట్ అని అయితే వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది చూసుకోవచ్చు మీరు. సో మీకు అకౌంట్ లేకపోతే ముందుగా అకౌంట్ రిజిస్ట్రేషన్ అనేది అయితే ఇక్కడ ఉంది, దాన్ని ఓపెన్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది అయితే ఫాలో అవ్వాలి. అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీ నేమ్ అయితే ఇచ్చేసుకోవాలి. దీంట్లో ఈమెయిల్ ఐడి ఇదైతే మ్యాండేటరీ కాదు. సో మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసుకోవాలి. మీ యొక్క పాస్వర్డ్ పెట్టుకోవాలి, దాన్ని సేవ్ కూడా చేసి పెట్టుకుంటే బెటర్. క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకైతే నెక్స్ట్ ఓటీపీ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్నాక మళ్ళీ దాంట్లో పాన్ కార్డ్ అప్లై చేయమని, అంతేకాకుండా మీ ఫ్యామిలీ డీటెయిల్స్, నేమ్, పిన్ కోడ్, అడ్రస్ అన్నీ అయితే అడుగుతుంది ఇది కొట్టేసినాక. సో నేనైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి అదంతా చూపించలేకపోతున్నాను ఇప్పుడు. సో అదైతే మీరైతే కొంచెం చూసి చేసుకుంటే అయిపోతుంది. అది అకౌంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ లాగిన్ అయితే చేస్తున్నాను నేను. సో లాగిన్ ఐడి ప్లేస్లో మన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసుకోవాలి. అండ్ పాస్వర్డ్ ప్లేస్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇస్తామో అది ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకోగానే మనకైతే అకౌంట్ అయితే లాగిన్ అయిపోతుంది. క్యాప్చా కొట్టి లాగిన్ కొట్టేస్తే సో ఈ విధంగా మనకి ఆఫ్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా చూడండి, పైన మన నేమ్ కూడా చూపిస్తుంది. ఇలా చూసుకోవాలి. మీరు ఆల్రెడీ పాస్కు అప్లై చేసి ఉంటే ఇక్కడ వ్యూ అప్లికేషన్ ఉంది కదా, దీంట్లో చూపిస్తుంది. సో నేను ఇది ఆల్రెడీ ట్రయల్కి అప్లై చేశాను, ఇక్కడ కింద చూపిస్తుంది విత్ అప్లికేషన్ ఐడి, ఏ డేట్ రోజు చేసామో అది చూపిస్తుంది. మనది కొత్తది అప్లై చేసుకోవాలంటే మాత్రం అప్లై ఫర్ TPNOC అని ఉంది కదా, ఇదో క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సోర్స్ స్టేట్, మన టేక్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాం, టేక్ కూడా లేదంటే వేప, తుమ్మ ఏదైతే అది తెలంగాణ. సో ఇక్కడైతే స్టేట్ వైజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. స్పేసెస్ సెలెక్షన్ అని ఉంది కదా, స్టేట్ వైజ్. అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, అక్కడ మనది సామిలా, టింబర్ డిపోనా, ఇది సావ్ టింబర్ కాబట్టి నాదైతే సావ్ టింబర్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎక్కువగా మనం టేక్, వేప ఇవే అమ్ముతాం కాబట్టి సావ్ టింబర్ అని సెలెక్ట్ చేసేసుకున్నాను. సో దీంట్లో అయితే మనం కేటగిరీ 2 చూస్ చేసుకోవాలి. 1 కేటగిరీలో ఏంటంటే వేప, తుమ్మ అట్లాంటి కట్టెలు అయితే ఉంటాయి. అట్లాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే సెకండ్ కేటగిరీ అనేది అయితే మనం చూసుకోవాలి. సో దీంట్లో చూసుకోండి, మనం ఏదైతే సేల్ చేయాలనుకుంటున్నామో మన దగ్గర ఎటువంటి వుడ్ ఉంది అలాంటి వుడ్ అయితే దీంట్లో ఉంటాయి, చూసుకోవచ్చు పేర్లు. నేనైతే కేటగిరీ 2 అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటాను. కేటగిరీ 2 సెలెక్ట్ చేసుకోగానే మనకి కిందికి వస్తేనైతే ఇక్కడ ఫోర్ సాండ్ టింబర్ అని చూపిస్తుంది, మనం పైన సెలెక్ట్ చేసాం. సో స్పీసెస్ అనేది ఏంటంటే మనం 221 నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఒకవేళ మీరు కనుక అయితే టేక్ వుడ్ అమ్మినట్టయితే సో ఇక్కడ అనేది మెయిన్ టార్గెట్ టేకే కాబట్టి ఎక్కువ సేల్ చేసేది మనం టేకే కాబట్టి మొత్తం టేక్ గురించి చెప్తున్నాను. 221 నెంబర్ పైన అయితే
మనది ఉంటుంది. సెలెక్ట్ చేసుకో. సో దాని తర్వాత నెంబర్ ఆఫ్ పీసెస్. సో మీరు ఒక సైజ్ తీసుకున్నారు, ఆ సైజ్లో ఎన్ని పీసెస్ ఉన్నాయి, ఆ సైజ్ బెన్లు ఉంటాయి కదా, ఎన్ని బెన్లు అవి. సో నేనైతే ఇక్కడ 4 వేసుకున్నాను. లెంత్ వేసుకోవాలి, లెంత్ విడ్త్ థిక్నెస్. లెంత్ 6 వేసుకున్నాను, విడ్త్ అయితే 2 వేసుకున్నాను, థిక్నెస్ కూడా 2 వేసుకున్నాను. యూనిట్ అది ఇంచెసా సెంటీమీటరా, మీరు ఇలా కొలిస్తే అలా ఇంచెస్లో అనుకుంటే ఇలా ఇంచ్లో సెలెక్ట్ చేసుకోగానే మీకైతే టోటల్ క్యూబిక్ మీటర్స్ అయితే సైడ్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది రాగానే యాడ్ అని అయితే చేసేయాలి మీరు. ఒక సైజ్ బెండ్కి ఇది, మొత్తం హోల్ అన్నిటికీ కాదు, ఒక సైజ్ బెండ్కి ఇది. సో నెక్స్ట్ ఇంకో సైజ్ బెండ్ యాడ్ చేయాలనుకుంటున్నారు, సేమ్ ప్రాసెస్ మళ్ళీ సేమ్ 221 టేకే అయితే 221 వేసుకొని మళ్ళీ నెంబర్ ఆఫ్ పీసెస్ ఎంతో అన్ని 6 వేసుకుంటున్నాను నేనైతే. తర్వాత లెంత్ 4 వేసుకున్నాను, లెంత్ అయితే విడ్త్ 2 వేసుకున్నాను, థిక్నెస్ కూడా 2 వేసుకున్నాను. సో సేమ్ యాజ్ యూజువల్ ఇంచెస్లో పెట్టుకున్నాను. సో సేమ్ క్యూబిక్ మీటర్స్ ఇక్కడ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది కూడా యాడ్ కొట్టేయాలి. సో యాడ్ కొట్టగానే ఇలా యాడ్ అయిపోతుంది. సో ఇలా మీరు ఒక 10 రకాల సైజ్ బెన్లు అయితే అమ్మాలనుకుంటున్నారు, ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అంటే 10 టైప్స్ ఆఫ్ సైజులు అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్లేస్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఆబ్టైన్డ్, ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. రేంజ్ ఏంది, అది ప్రైవేట్, మీరు ఒకవేళ రెంట్ తీసుకున్నట్టయితే ప్రైవేట్ ల్యాండ్, లేదంటే ప్రైవేట్ డిపోట్, ఓకే ఆ విధంగా అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డిపోట్ నేమ్ లేదంటే మీ శామిల్ టింబర్ నేమ్ ఏది ఉంటే అది ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో శ్రీ గణేష్ శామిల్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఫీడ్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసేసాను. రేంజ్ అనేది అయితే మీది ఎక్కడ రేంజ్, మెదక్ అయితే మెదక్, కామారెడ్డి అయితే కామారెడ్డి, గాంధారి అయితే గాంధారి, రామాయంపేట అయితే రామాయంపేట. రేంజ్ని బట్టి ఇక్కడ పెట్టుకొని సెర్చ్ చేసుకోగానే కింద చూపిస్తుంది ఇలా. సో కామారెడ్డి, సో ఇది సెలెక్ట్ చేసేసుకున్నా. దాని తర్వాత స్టేట్ తెలంగాణ చూపించేసింది ఆల్రెడీ. మనం రేంజ్ కొట్టంగానే చూపించేస్తాయి డీటెయిల్స్ అన్నీ. అడ్రస్, మీ యొక్క టింబర్ లేదా సామిల్ ఎక్కడుందో దాని అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. దేవన్పల్లి కామారెడ్డి అయితే నేను ఇచ్చేసాను సామిల్ అడ్రస్. దాని తర్వాత సేవ్ అయితే వేసుకోవాలి మనం. ఇక్కడ స్టార్ మార్కునే మ్యాండేటరీ, అవే అప్లై చేయాలి. పిన్ కోడ్ ఎక్స్ట్రా ఇక్కడ స్టార్ లేదు కాబట్టి మనకు అంతగా అవసరం ఏం లేదు, నేనైతే ఇస్తున్నా. ఇక్కడ పెట్టేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి. సో లాంగిట్యూడ్ ఇవైతే అవసరం లేదు మనకు. సో మళ్ళీ డెస్టినేషన్, ఇప్పుడు మీరు ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు, పాస్తో మీ యొక్క మెటీరియల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మెదక్, సో అది ఇక్కడ ఏ రేంజ్లో ఉంది, మెదక్ కాబట్టి నేనైతే మెదక్ చూస్ చేసుకున్నాను నార్మల్గా. స్టేట్ తెలంగాణ, యాజ్ యూజువల్ తెలంగాణ అని అయితే పెట్టేసుకోవాలి. డిస్టిక్ మెదకే కాబట్టి మెదకే పెట్టుకోవాలి. సర్కిల్ రాజన్న సర్కిల్, ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది మనం రేంజ్ సెర్చ్ చేసి కొట్టగానే ఆటోమేటిక్ అయితే ఇది వస్తుంది. చూడండి ఆటోమేటిక్ అయితే వచ్చేసినాయి. మెదక్ అనే రేంజ్ సెర్చ్ చేయగానే. దాని తర్వాత అడ్రస్, వాళ్ళ అడ్రస్ ఎక్కడ, ఏరియా సంథింగ్ ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు మీరు, ఫర్నిచర్ షాపా లేదంటే వాళ్ళ ఇంటికా, ఏదైతే అది అక్కడ ఎంటర్ చేసుకొని సేవ్ చేసేసుకోవాలి. డిస్టిక్ మిస్టేక్ అయినట్టుంది, ఓకే డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసేసిన.
సేవ్ కొట్టేసుకోవాలి మనం. దాని తర్వాత ఒక ఫోటో మీరైతే ఎటువంటి వుడ్ని అక్కడ పెట్టింది ఉంటుంది కదా, ఆ వుడ్ని అయితే ఒక ఫోటో తీసి ఇక్కడ ఫోటో ఆఫ్ ద ఫారెస్ట్ ప్రొడ్యూస్డ్ ఆన్ జేపీజీ పిఎన్జీ. సో చూస్ ఫైల్ చేసి దీని అయితే మనం అయితే అప్లోడ్ చేయాలి. సెకండ్, ఇవన్నీ అవసరం లేదు, ఇవి మ్యాండేటరీ కాదు కాబట్టి అదే ఇక్కడ స్టార్ మార్క్ ఏవైతున్నాయో అవి ముఖ్యంగా మనం ఫోకస్ చేయాలి. చూస్ చేసి నేనైతే ఇక్కడ ఇది ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసిన. సో దాని తర్వాత అప్లోడ్ చేసిన. అప్లోడ్ చేయగానే మనకైతే అప్లోడ్ అవుతుంది. సో మనం ఫోటోస్ చూస్ చేసి అప్లోడ్ కొట్టగానే మనకైతే దాని తర్వాత ఈ విధంగా అయితే పైన వస్తుంది. సో చూడండి ఇక్కడ ఫోటో అదైతే వచ్చేసింది. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మీరు ఆటోలో పంపించాలనుకుంటున్నారా లేదా ట్రక్కా, టాటా ఏస్ అలాంటివి ఉంటాయి కదా, అదేదో ఎంటర్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద డ్రైవర్, ఆ డ్రైవర్ పేరు ఒకటి ఎంటర్ చేసేసుకోవాలి. దాని తర్వాత లైసెన్స్, ఇవన్నీ మ్యాండేటరీగా అప్లై చేసుకోవాలి. డ్రైవర్ లైసెన్స్ నెంబర్ ఒకటి, ఇక్కడ నేను డెమో ఉన్నది ఇదే కొట్టేస్తున్నా, కాపీ పేస్ట్ చేసేస్తున్నా. సో దాని తర్వాత వెహికల్ నెంబర్ కంపల్సరీగా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చింది ఇదే టైప్ చేసేస్తున్నా, ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే రావడం లేదు. దాని తర్వాత వెహికల్ ఓనర్ ఎవరు వాళ్ళ నేమ్ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. నేమ్ ఆఫ్ ద వెహికల్ ఓనర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ మ్యాండేటరీ కాదేమో అవసరం లేదులే కానీ. సో సేవ్ కొట్టేయాలి. దాని తర్వాత సేవ్ కొట్టగానే నెక్స్ట్ స్టేట్ రూట్ డీటెయిల్స్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు రూట్. ఇప్పుడు నేను కామారెడ్డి నుంచి మెదక్ పంపిస్తున్నా కాబట్టి కామారెడ్డి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ యాడ్ కొట్టేసేయాలి, అక్కడ వచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మెదక్ పంపించాలనుకుంటున్నా కాబట్టి రూట్ డీటెయిల్స్ అనేది మనకు ఉండాలి. ఏ రూట్లో వెహికల్ వెళ్ళాలి అనుకుంటుంది అనే రూట్ డీటెయిల్స్ ఒకటైతే కొట్టేసుకోవాలి. ఇక్కడ మెదక్ తెలంగాణ డిస్టిక్, తెలంగాణ స్టేట్, మెదక్ డిస్టిక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ కొట్టేసిన నేను. సో యాడ్ కొట్టగానే వచ్చేసింది చూడండి, కామారెడ్డి మెదక్. మనకి ఇది అంత కాదు కానీ ఏదో జస్ట్ ఉండాలి అట్లా. సో మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా కొట్టాలి. ఈ విధంగా అయితే మనం డీటెయిల్స్ ఫిల్ చేసుకున్నాక కింద అయితే ఫైనల్ సబ్మిట్ అని అయితే ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ కొట్టుకోవాలి. ఫైనల్ సబ్మిట్ కొట్టగానే యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్. సో దాని తర్వాత వ్యూ అప్లికేషన్స్కి పోతే మన అప్లికేషన్స్ అయితే వస్తాయి. సో దాని తర్వాత ఇదైతే మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి అయితే వెళ్తుంది అప్లికేషన్. తను ఓకే చేసి వెరిఫై చేసి ఓకే చేయగానే మనకైతే ఆన్లైన్ ట్రాన్సిట్ పాస్ అయితే ఓకే అయిపోతుంది. సో ఈ విధంగా కొత్తగా ట్రాన్సిట్ పాస్ విధానాన్ని అయితే తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడైతే ట్రయల్సే రన్ అవుతున్నాయి, ఇంకా అమలు అయితే వేయలేరు ఈ ప్లాన్ని. సో ఇది